సెకండ్ చాప్టర్ నేను సెల్ఫ్ వర్త్ టు నెట్వర్త్ అని రాశాను. అంటే మనం చాలామంది మనం బయట ఆస్తులు చూసే మన మనిషి విలువని కొలిసే రోజులు ఇవేళ. అందుకనే జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు రియల్ ఎస్టేట్లో. కానీ లోపల వర్త లేని వాడికి బయట డబ్బులు వచ్చినాయి అనుకోండి. మా హిందూ సార్ దగ్గరే వాళ్ళ డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ గొర్రెలు మేకలు కాసుకునేవారు. డెవలప్మెంట్కి తీసుకున్నారు, 100 కోట్లు వచ్చింది. ఎప్పుడైతే డెవలప్మెంట్కి ఇచ్చారో ఆ భూములన్నీ అంతకుముందు హ్యాపీగా ఉండేవారు. సో రోజు గొర్రెలు తోలుకుని 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి సాయంత్రం పెగ్గేసుకుని నొలుకు మంచం మీద పడుకుని పాటలు పాడుకుంటే హ్యాపీనెస్ ఇండెక్స్లో హైయెస్ట్లో ఉండేవారు. ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో ఇప్పుడు పని చేయక్కర్లేదు. సో ఏం పెరిగింది? పని లేకపోవడం వల్ల బాడీ సైజ్ పెరిగింది, గాడీ సైజ్ పెరిగింది, ఇల్లు సైజ్ పెరిగింది, సాయంత్రం బాటిల్ సైజ్ పెరిగింది, ఆయుష్ తగ్గింది. నాకు తెలిసి 4 అమ్మదమ్మల్లో 3 చనిపోయారు ఆల్రెడీ. బికాస్ సెల్ఫ్ వర్త్ లేని నెట్వర్క్ మనిషిని సుఖంగా ఉండనివ్వదు. అందుకని నువ్వు 1000 కోట్ల బిజినెస్ చేయాలనుకుంటే నువ్వు 5,000 కోట్లు ఆలోచించి ఎప్పుడైతే ఆ విజన్ ఉందో, అది ఎందుకు నీకు డబ్బు కావాలన్న పర్పస్, మనుషులకి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక స్పిరిచువల్ కాజ్ ఉంటే then you can be a saint in a suit. బికాస్ 1,00,000 కోట్లు వచ్చినా మిమ్మల్ని అదేం చేయలేదు. ఎందుకంటే పర్పస్ ఈజ్ బిగ్గర్ దాన్ యూ. మన మైండ్ మేధో సంపద. ఇవాళ మన సాఫ్ట్వేర్ అంతా సంపద అంతా ఎలా సృష్టించాం? దీన్ని బట్టే కదా. అంటే బాడీని వాడి పనిచేసే వాళ్ళని లేబర్ అంటారు, మైండ్ వాడి పనిచేసే వాళ్ళని ఇంజనీర్ అంటారు, హార్ట్ వాడి పనిచేసే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారు, సోల్ వాడి పనిచేసే వాళ్ళని లీడర్స్ అంటారు. అంటే బాడీ వాడి పనిచేసే వాళ్ళకి వేలలో వస్తుంది. సాఫ్ట్వేర్ మైండ్ వాడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే లక్షల్లో వచ్చింది. హార్ట్ వాడినటువంటి క్రియేటర్స్ రాజమౌళి గారు అలాంటి వాళ్ళందరికీ కోట్లలో వచ్చింది. మరి సోల్ వాడి ఒక సమాజానికి ఒక పర్పస్, బేసిక్ నీడ్ అయినటువంటి రోటీ కపడా మకాన్ ఇచ్చేటటువంటి మీరు ఎంత సంపదకి అర్హులు ఈ ప్రపంచంలో ఒకసారి ఆలోచించారు యాజ్ ఎ బిజినెస్ లీడర్స్. సో అయితే 3 విధాలుగా ఒక బిజినెస్ లీడర్ ఆలోచించాలి. కండక్టర్, ఎక్స్పర్ట్, రెయిన్ మేకర్. ఈ 3 రోల్స్ మీరు ప్లే చేయాల్సిందే. బిజినెస్ కండక్టర్ అంటే మ్యూజిక్ కండక్టర్ ఎలా ప్లే చేస్తాడో మీ బిజినెస్లో మీ రోల్ అది. మ్యూజిక్ కండక్టర్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి మ్యూజికల్గా, ఏది వాయించడు, అందరినీ వాయిస్తాడు. మా రామిరెడ్డి గారి కంటే ఎవరికి బాగా తెలియదు అది. సో పొద్దున్న మీటింగ్ పెట్టామంటే మనం చేసే పని అది. సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ఎక్స్పర్ట్ ఉండడు, అన్ని డిపార్ట్మెంట్స్ ఒక డైరెక్టర్ ఎక్స్పర్ట్ ఉండడు. కానీ అవుట్కమ్ ఎలా రావాలన్న దాంట్లో మాత్రం అవగాహన ఉంటుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ వాంట్. అక్కడ తేడా వస్తే ఆర్కిటెక్ట్ని వదలరు, ఇంజనీర్ని వదలరు. బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ బిజినెస్ ఓనర్ ఆర్ బిజినెస్ లీడర్.